హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం నేను జలుబు దగ్గు నుంచి రిలీఫ్ ఉండడం కోసం అన్నంలోకి మనం చింతపండుతో చేసిన చారు తింటే దగ్గు ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా నేను ఈ విధంగా నీళ్ళ చారు ప్రిపేర్ చేశాను. ఏ విధంగా చేశానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనమైతే వాటర్ హీట్ చేసుకొని అందులో కొద్దిగా చింతపండు, ఆ తర్వాత కొన్ని లవంగాలు, మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిని మాత్రం కొంచెం లైట్గా దంచి పొట్టుతోని అలానే వేసుకోండి. నెక్స్ట్ ఎండుమిర్చిని మాత్రం ఇలా మధ్యలోకి విరిచి వేసుకోండి. ఒక 3-4 అయితే వేసుకోండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా కారం ఏం పట్టదు, ఇవే మనకి ఇంకా కారంలాగా యూజ్ అవుతాయి. ఇంకా 1-2 అయితే ఇంకా గ్రీన్ చిల్లీస్ని అయితే ఈ విధంగా మధ్యలోకి విరిచి అది కూడా వేసుకోండి. ఆ తర్వాత ధనియాలు ఉంటే వేసుకోండి, లేదంటే ఆ ప్లేస్లో ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా నెక్స్ట్ క్రిస్టల్ సాల్ట్, ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత మనం కొద్దిగా జీలకర్ర పొడి, ఇంకా తర్వాత కొంచెం మెంతుల పొడిని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, ఇంకా కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ ఈ మరుగుతున్నప్పుడే వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మాత్రం మనం ఒక 15-20 మినిట్స్ అయితే మరగనివ్వాలి. ఇది ఎంత మరుగుతేనే టేస్ట్ అంత బాగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ మరగాలి. మరిగిన తర్వాత నేను ఒక జల్లి గిన్నెలోకి పెట్టి స్ట్రెయిన్ చేస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను వాటికి ఉన్న రసం కూడా కింద గిన్నెలోకి పోవడం కోసం నేను ఈ విధంగా వాటిని దంచుకున్నాను. ఇలా దంచడం వల్ల ఈ సూప్ అంతా మనం సపరేట్ చేస్తున్న గిన్నెలోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ తొక్కలన్నిటిని తీసి పాడేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర వేగాక అందులో కొద్దిగా ఎండుమిర్చి, లైట్గా దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం అందులో ఈ మరిగించిన వాటర్ ఉంది కదా, అదైతే మనం ఈ పోపులో వేసుకోవాలి. పోపులో వేసుకొని కాసేపు కలుపుకోవాలి. ఇది మాత్రం దగ్గు ఉన్న వాళ్ళు మాత్రం చింతపండు రసం అస్సలు తాగకూడదు. ఈ విధంగా చేసుకుంటే కొంచెమైనా మనం చారుతో తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మనం ఎంత కూరతో తిన్నా లాస్ట్లో చారు ఉంటేనే బాగుంటుంది కదా. సో ఈ విధంగా చేసుకోండి. మనం లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర, పుదీనా మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చేంత వరకు మరగనించాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇవి మనకి ఈ విధంగా మనం తినడం వల్లనైతే పులుపు కూడా ఎక్కువ తినొద్దు. కొంతమంది తినని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.